నమస్తే, నేను ప్రభాకర్. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫైర్ అలారం సిస్టమ్. అసలు ఏంటి ఫైర్ అలారం సిస్టమ్, ఎలా వర్క్ చేస్తుంది, ఎన్ని రకాల ఫైర్ అలారం సిస్టమ్స్ ఉన్నాయి, వీటికి ఫైర్ అలారం సిస్టమ్కి కనెక్ట్ అయ్యే డివైజెస్ ఏంటి, దీనికోసం మనకి NBC 2016 ఏమైనా గైడ్లైన్స్ చెప్తుందా, అలాగే IS స్టాండర్డ్స్ ఏమైనా ఉన్నాయా, అంటే స్పెసిఫిక్ కోడ్స్ ఏమైనా ఉన్నాయా దీన్ని ఇన్స్టాల్ చేయడానికి, ఇది ఏ ఏరియాస్లో ఇన్స్టాల్ చేయాలి అన్న దాని గురించి అయితే ఈ వీడియో అయితే ఉంటుంది. చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. టాపిక్లోకి వెళ్తే ఈ ఫైర్ అలారం సిస్టమ్ అన్నది 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కన్వెన్షనల్ అలారం సిస్టమ్, రెండోది అడ్రసబుల్ అలారం సిస్టమ్. ఈ కన్వెన్షనల్ అలారం సిస్టమ్ దగ్గరికి వచ్చేసరికి ఒక గ్రూప్ ఆఫ్ డివైజెస్, అంటే ఒక 3-4 ఫ్లోర్స్ని కలిపి ఒక జోన్గా డివైడ్ చేసి దాన్ని ఒక జోన్గా డివైడ్ చేసి అడ్రస్ అయితే చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఒక నెంబర్ ఆఫ్ డివైజెస్ ఎక్కడ ఏది యాక్టివేట్ అయినా అది ఒక జోన్గా మనకి ఇండికేషన్ అయితే ఇస్తుంది. ఎలాంటప్పుడైనా ఒక డివైస్ యాక్టివేట్ అయితే ఈ కన్వెన్షనల్లో టోటల్ జోన్ అంతా కూడా మనం చెక్ చేసుకుని దాన్ని ఫైండ్ చేయాలి. ఈ అడ్రసబుల్ అలారం సిస్టమ్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి డివైస్కి ఒక అడ్రస్ అన్నది ఇస్తారు. ఎక్కడ యాక్టివేట్ అయినా అది ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది మనకి ఐడెంటిఫై చేసి మనకి డిస్ప్లేలో కనబడుతుంది. కాబట్టి ఏంటంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం, డైరెక్ట్గా ఆ ఎగ్జాక్ట్ లొకేషన్గా మనం వెళ్ళగలుగుతాం. సో ఈ కన్వెన్షనల్ ఎక్కడ రికమెండ్ చేస్తుంది, అలాగే అడ్రసబుల్ అలారం సిస్టమ్ని ఎక్కడ రికమెండ్ చేస్తుంది NBC అండ్ గైడ్ లైన్స్ అన్న దాని గురించి వస్తే, సో NBC 2016 3.2 క్లాజ్ ఏం చెప్తుందంటే కన్వెన్షనల్ అలారం సిస్టమ్ని చిన్న చిన్న షాప్స్ కానీ చిన్న చిన్న ఆఫీసెస్ అంటే పోర్టబుల్ టైప్ లొకేషన్స్లో దీన్ని ప్రొవైడ్ చేయమని చెప్తుంది. అదే అడ్రసబుల్ సిస్టమ్ని హై రైజ్ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, అలాగే మాల్స్ కానీ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ కానీ, అలాగే మీకు కమర్షియల్ కాంప్లెక్సెస్ ఐటీ పార్క్స్ ఇలాంటి వాటిలో ప్రొవైడ్ చేయమని చెప్పి హాస్పిటల్స్లో ఫిక్స్ చేయమని గైడ్లైన్స్ అయితే చెప్తోంది. అలాగే ఇప్పుడు ఇంకొక అలారం సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు, అది వైర్లెస్ అలారం సిస్టమ్. ఈ వైర్లెస్ అలారం సిస్టమ్ ఎక్కడ యూజ్ చేయమని గైడ్లైన్స్ చెప్తున్నాయంటే హెరిటేజ్ బిల్డింగ్స్లో కానీ, అలాగే టెంపరీ స్ట్రక్చర్లో ఈ అంటే వైర్లెస్ అలారం సిస్టమ్ని ఇన్స్టాల్ చేయమని అయితే గైడ్లైన్స్ అయితే చెప్తుంది. సో ఇప్పుడు ఈ అలారం సిస్టమ్కి కనెక్ట్ అయ్యే డివైజెస్ గురించి మాట్లాడుకుంటే ప్రతి అలారం సిస్టమ్కి మాన్యువల్ కాల్ పాయింట్, అలాగే హోటర్స్, అలాగే స్మోక్ డిటెక్టర్స్, హీట్ డిటెక్టర్స్, కొన్నిసార్లు మల్టీ సెన్సార్ డిటెక్టర్స్, అలాగే బీమ్ డిటెక్టర్స్ అన్నవి కనెక్ట్ అయి ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, డిపెండ్స్ ఆన్ ద హజార్డస్ కండిషన్ బట్టి ఈ డిటెక్టర్స్ అన్నది ఫిక్స్ అయి ఉంటాయి. అసలు ఈ డిటెక్టర్ సిస్టమ్స్ ఏంటి అంటే కనుక స్మోక్ డిటెక్టర్, హీట్ డిటెక్టర్, అలాగే మల్టీ సెన్సర్ డిటెక్టర్, అలాగే బీమ్ డిటెక్టర్ అని ఇన్ని రకాల డిటెక్టర్స్ అయితే ఉన్నాయి. సో NBC 2016 Chapter 4 అలాగే IS 2189 ఏం చెప్తుందంటే స్మోక్ డిటెక్టర్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఫోటో ఎలక్ట్రిక్ స్మోక్ డిటెక్టర్ ఒకటి, అయనైజేషన్ స్మోక్ డిటెక్టర్ ఒకటి మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆఫీసెస్, అపార్ట్మెంట్స్, ఎలక్ట్రికల్ రూమ్స్, అంటే స్మోక్ జనరేట్ అయ్యే ఏరియాస్లో ఇవి యూజ్ చేస్తారు. అలాగే స్మోక్ డిటెక్టర్ టెంపరేచర్ ఎంతకి యాక్టివేట్, అంటే ఏ టెంపరేచర్కి స్మోక్ డిటెక్టర్ అనేది యాక్టివేట్ అవుతుందంటే 135 degrees Fahrenheit దగ్గర, అంటే 57 degrees Centigrade దగ్గర ఈ స్మోక్ డిటెక్టర్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. అవి ఎలాగా అంటే ఈ స్మోక్ డిటెక్టర్స్ ఎప్పుడూ కూడా మనకి డెన్సిటీ, అంటే స్మోక్ పార్టికల్స్ డెన్సిటీ పెరిగితే ఇవి యాక్టివేట్ అవుతాయి. దీనికి టెంపరేచర్ అనేది ఫిక్స్డ్గా ఏముండదు. స్మోక్లో పార్టికల్స్ డెన్సిటీ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ డిటెక్టర్స్ అంతా యాక్టివేట్ అవుతాయి. హీట్ డిటెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే దీనికి ఫిక్స్డ్ టెంపరేచర్ ఉంటుంది, అంటే 57 degrees Centigrade ఉంటుంది, 68 degrees Centigrade, అలాగే 88 degrees Centigrade ఉంటుంది. అలాగే మెయిన్ ఎక్కువ ఇండియాలో యూజ్ చేసే 68 degrees Centigradeకి యాక్టివేట్ అయ్యే డిటెక్టర్స్ అన్నది ఎక్కువ యూజ్ చేస్తారు. వీటిని జనరల్గా కిచెన్లో కానీ, జనరేటర్ రూమ్స్, పార్కింగ్ ఏరియాస్, అలాగే రియాక్టర్స్ అంటే హీట్ ప్రొడ్యూస్ చేసే ఏరియాల్లో ఈ డిటెక్టర్స్, హీట్ డిటెక్టర్స్ అనేది ఫిక్స్ చేస్తారు. అలాగే మల్టీ సెన్సార్ డిటెక్టర్ దగ్గరికి వస్తారు. ఇది కాంబినేషన్ ఆఫ్ స్మోక్ అండ్ హీట్. ఈ స్మోక్ కానీ హీట్ కానీ ఏది వచ్చినా కూడా ఇది యాక్టివేట్ అవుతుంది. అంటే అప్రాక్స్ 60 to 70 degrees Centigrade దగ్గర ఈ మల్టీ డిటెక్టర్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే IT పార్క్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇలాంటి కండిషన్స్లో ఇవి మనకి ఫిక్స్ చేస్తూ ఉంటారు.
ఈ బీమ్ డిటెక్టర్స్ అన్నది ఎన్బిసి రికమెండేషన్ ఏంటంటే వేర్ హౌసెస్, ఎట్రియంస్, ఆడిటోరియంస్ లో ఫిక్స్ చేయాలన్నది అయితే ఎన్బిసి గైడ్ లైన్స్ అయితే ఉంది. అసలు ఈ బీమ్ డిటెక్టర్ ఎలా యాక్టివేట్ అవుతుంది అంటే ఇది ఇన్ఫ్రారెడ్ రేసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే స్మోక్ ఎప్పుడైనా బ్లాక్ అంటే స్మోక్ ఇన్ఫ్రారెడ్ రేస్ ని కనుక బ్లాక్ చేస్తే అరౌండ్ 25% బీమ్ అబ్స్ట్రక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి డిటెక్ట్ అవుతాయి. అలా ఒక స్మోక్ డిటెక్టర్ ఎంత స్పేస్ ఉండాలి అంటే ఎంత డిస్టెన్స్ ఉండాలంటే మినిమం 10.5 మీటర్స్ స్పేసింగ్ లో ఫిక్స్ చేయాలి అనేది. అలాగే హీట్ డిటెక్టర్ అనుకోండి 7.5 మీటర్స్ స్పేసింగ్ లో పెట్టాలి. అదే బీమ్ డిటెక్టర్ అనుకోండి అప్ టు 100 మీటర్స్ ఇన్ లెంత్ ఇది ఇన్స్టాల్ చేయాలి. అలాగే మాన్యువల్ కాల్ పాయింట్ వచ్చేసరికి ప్రతి ఎగ్జిట్ దగ్గర, స్టేర్ కేస్ దగ్గర, అలాగే నియరెస్ట్ హజార్డియస్ ప్రాసెస్ ఏరియా దగ్గర కూడా ఫిక్స్ చేయాలన్నది అయితే గైడ్ లైన్స్ అయితే మనకి చెప్తున్నాయి. ప్రతి ఎంసీపీ ఎంత హైట్ లో పెట్టాలి అంటే 1.2 to 1.4 మీటర్స్ హైట్ లో ప్రతి ఒక ఎంసీపీ అన్నది ఫిక్స్ చేయాలన్నది గైడ్ లైన్స్ అయితే మనకి చెప్తుంది. అసలు ఒక హోటర్ ఎంత సౌండ్ రావాలి అంటే మినిమం 65 డెసిబుల్ సౌండ్స్ అయితే రావాలని అయితే మనకి గైడ్ లైన్స్ లో అయితే ఉంది. అలాగే ఈ ఫైర్ అలారం కంట్రోల్ ప్యానల్ మెయిన్ గేట్ కి సింక్రనైజ్ అయ్యి ఉండాలి, అంటే మెయిన్ గేట్ కి కనెక్ట్ అయ్యి ఉండాలి. అలా మెయిన్ గేట్ సెక్యూరిటీ దగ్గర ఈ రిపీటర్ ప్యానల్ అన్నది ఉండాలి. అలాగే ఇంటిగ్రేషన్ మ్యాండేటరీగా చేసిందంటే ఫైర్ అలారం మస్ట్ గా దేనికి ఇంటిగ్రేట్ అయ్యి ఉండాలి అంటే ఫైర్ పంప్స్ కి, స్మోక్ ఎగ్జాస్ట్ కి, ఏహెచ్యూ కి, లిఫ్ట్ కి, యాక్సెస్ కంట్రోల్ డోర్స్ కి. అంటే యాక్సెస్ కంట్రోల్ డోర్స్ అంటే ఇది మీకు కమర్షియల్ బిల్డింగ్స్ లో ఇది మీకు కనబడుతుంది. ఇంకా ప్యూర్లీ డిటెక్టర్స్ దాని ఫంక్షనింగ్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. సో ఈ వీడియో మీద మీరు నాకు ఏమైనా సజెషన్స్ చెప్పాలన్నా, ఇన్పుట్స్ ఇవ్వాలన్నా స్క్రీన్ మీద కనబడిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే నా ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. జై హింద్.